వెల్కమ్ టు సమయం టీవీ. నేను గణేష్. అప్పుడప్పుడు మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్లు అంటే తెలిసో తెలియకో చేసే చిన్న మిస్టేక్లు అది తర్వాత కాలంలో పెద్దగా మారుతుంది. దానికి ఉదాహరణే పిల్లలు జన్మించినప్పుడు కావచ్చు, వారికి బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే డెత్ సమయంలో పేరు ఎంటర్ చేసే సమయంలో తప్పుగా రాయడం కావచ్చు. ఇవన్నీ కూడా తర్వాతి కాలంలో వాటికి చాలా పెద్ద సమస్యగా మారుతాయి. మరి ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం ఏ విధంగా ఉంటుంది? అది ముందస్తుగానే దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటే అదంతా కూడా ఈజీ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకోవడానికి, అలాగే సమయం టీవీ ప్రేక్షకుల కోసం జిహెచ్ఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ గారు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు ఈ బర్త్ అండ్ డెత్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి ఫస్ట్? నమస్కారం అండి. థ్యాంక్స్ టు సమయం టీవీ ఛానల్. బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ వితిన్ 21 డేస్లో చేసుకోవాలి. యాక్చువల్గా బేబీ పుట్టినప్పుడు వెంటనే వితిన్ 20 డేస్లోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేయాలి. అయితే మేము జిహెచ్ఎంసీలో దానికి కన్వీనియంట్గా ఉండడం కోసమే ఇన్స్టెంట్ పద్ధతి ఒకటి ప్రవేశపెట్టారు అప్పటి కమిషనర్ గారు. దాంతో ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ బర్త్స్కి హాస్పిటల్ వాళ్ళు ఎంట్రీ వేస్తారు. ఎంట్రీ వేసినప్పుడు అది ఫ్లై మోడ్లో ఉండి వీళ్ళు మీ సేవలో అప్లై చేసుకోగానే వెంటనే ఇన్స్టెంట్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సిటిజన్ కోసం ఈ కన్వీనియంట్ పద్ధతి ప్రవేశపెట్టాము. కాకపోతే 21 డేస్లోనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది అటు సిటిజన్ కానీ ఇటు హాస్పిటల్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ 21 డేస్ ఆ పీరియడ్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. కాకపోతే హాస్పిటల్ వాళ్ళకి మేము అంత టైం ఇవ్వలేదు, వాళ్ళని వితిన్ 1 వీక్లోనే ఎంట్రీ చేయమంటాం. ఇఫ్ అలా కాకుండా ఏదైనా అంటే తెలుసో తెలియకో దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే సమస్య ఎట్లా ఉంటుందంట బేబీ పుట్టిన తర్వాత? అంటే ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళైతే కంపల్సరీగా ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా ఆ ప్రాక్టీస్ అందరూ చేస్తున్నారు. ఎందుకంటే పీసీపీఎన్డిటీ కోసమైనా కూడా అవసరం అని చెప్పి అందరూ కూడా ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. ఒక ఫామ్ వాళ్ళకి ఇస్తారు. పేరెంట్స్కి హాస్పిటల్ వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చి ఆ ఫామ్ ఫిలప్ చేయమంటారు. ఆ ఇన్ఫర్మేషన్నే వాళ్ళు సిస్టంలో ఎంట్రీ చేస్తారు. అలాగే మేడం, చాలా సందర్భాలలో పెళ్ళికి ముందు అంటే తల్లిదండ్రులకు సంబంధించిన పేరు అంటే వారి పేరు వేరే ఉంటుంది. బర్త్కి అంటే బేబీ పుట్టిన సమయంలో కూడా వారు ముద్దు పేరుతో కావచ్చు, వాళ్ళ ఇంటి పేరుతో ఏదో పిలుచుకుంటారు, బుజ్జో అదో ఇదో. అదే పేరును కొన్ని సందర్భాలలో రావడం జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో మనకు దగ్గరకు వచ్చేసరికి జిహెచ్ఎంసీలో ఐజిటీ వస్తుంది. దీని కరెక్షన్ ఎలా ఉంటుంది? అసలు కరెక్షన్ చేసుకోవచ్చా? ఎంతవరకు చేసుకోవచ్చు? అయితే ఈ సాధారణంగా పెళ్లికి ముందు ఒక పేరు, పెళ్లి తర్వాత పేరు పెట్టుకున్నప్పటికీ దాన్ని వాళ్ళు ఇంట్లో పిలుచుకోవాలి కానీ దాన్ని పేపర్ మీద పెట్టకూడదు. నామము దాంతో పిలుచుకోవాలనే కదా వాళ్ళు పెట్టుకునేది, అందుకోసం వాళ్ళు పిలుచుకోవాలి, అంతేగాని పేపర్ మీద పెట్టకూడదు. దానివల్ల కొంచెం చాలా ఇబ్బందులు వస్తాయి. సిటిజన్కి వస్తున్నాయి, మాకు కూడా వస్తున్నాయి. అయితే ఏంటంటే దానికి రెక్టిఫికేషన్ ఎలాగంటే మళ్ళీ మేము హాస్పిటల్ నుంచి ఒక క్లారిఫికేషన్ లెటర్ తీసుకుంటాం. లెటర్ తీసుకొని మళ్ళీ మరి ఆ పేరు పెట్టిన దానికి మనం అప్లోడ్ చేయాలి కాబట్టి దానికి వాళ్ళు ఎవిడెన్స్లు కూడా పెట్టాలి. అవి కూడా పెట్టిన తర్వాత దాన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసుకుంటారు. ఒక్కోసారి అవసరమైతే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళు డైవర్స్ తీసుకోవడమో లేకపోతే సపరేట్ అయిపోవడమో, దాని తర్వాత వాళ్ళు ఆ పేరు మార్చేయడమో, హస్బెండ్ పేరు వైఫ్, వైఫ్ పేరు హస్బెండ్ మార్చేసి అప్లై చేసిన తర్వాత మళ్ళీ సిటిజన్ వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేయడము, కొన్నిసార్లు కోర్టుకు వెళ్ళడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మేము కూడా ఫేస్ చేస్తుంటాం. కాబట్టి దాన్ని సాధ్యమైనంత వరకు పేపర్ మీద పెట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ పేపర్ మీద పెట్టినా కూడా దానికి సంబంధించిన ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ పెడితే కూడా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. అలాగే మేడం, బర్త్ అనేది వారి ఇంట్లోనే అంటే హాస్పిటల్ కాకుండా ఇంట్లో అయితే ఏం ప్రాసెస్ ఉంటుంది? ఇంట్లో హోమ్ బర్త్ అయినప్పుడు అది కూడా వాళ్ళు 21 డేస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవాళ రేపు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఆశాలు, ఏఎన్ఎంలు ఫీల్డ్ ఎక్కువ తిరుగుతుంటారు. వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు ముందే కన్సీవ్ అయినప్పుడే వాళ్ళకు ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. బర్త్ ప్లానింగ్ కూడా ఉంటుంది. వాళ్ళు సాధ్యమైనంత వరకు హోమ్ డెలివరీ చేసుకోకూడదు, హాస్పిటల్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీయే చేసుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో 2, 3 కాన్పై అయినప్పుడు, ప్రీమెచ్యూర్ అయినప్పుడు ఇంటి దగ్గర జరిగిపోవచ్చు. అప్పుడు ఆ బుక్లెట్ ఒక ఎవిడెన్స్గా పెట్టాలి. మరి ఇమ్యునైజేషన్ చేస్తారు.
ఆ ఇమ్యునైజేషన్ కూడా ఎవిడెన్స్గా పెట్టాలి. అవసరమైతే వీళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆధార్ కార్డ్స్ కూడా తీసుకుంటారు. ఆ విధంగా హోమ్ బర్త్ వెరిఫికేషన్ చేసుకొని వితిన్ 1 year అయితే కనుక రిజిస్ట్రార్ సర్టిఫికెట్ ఇస్తారు. మేడం చాలా సందర్భాల్లో కొద్దిమంది వలసదారులు కావచ్చు, వలసకు వచ్చి ఇక్కడ మనకంటే ఇట్లా పేట్ల బుజ్జు కావచ్చు, అక్కడ ఏదైతే బేబీ బర్త్ అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కావచ్చు, వాళ్ళు సర్టిఫికేట్ కావచ్చు తీసుకోకుండా మీ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ ఊరికి ఎక్కడికి వెళ్ళిపోతారు. సో అట్లాంటి కేసెస్లో అంటే వాళ్ళకి స్కూలింగ్ కావచ్చు పిల్లలకి, అప్పుడు వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ అనేది గుర్తుకొస్తుంది, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అట్లాంటి సందర్భాల్లో? ఆఫ్టర్ 1 year అయినట్లయితే కనుక యాజ్ యూజువల్ వీళ్ళు అలవాటు చేసుకున్న పద్ధతి ప్రకారం హాస్పిటల్ వాళ్ళు అయితే ఎంట్రీ చేసేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అవైలబులే ఉంటుంది. వాళ్ళు అప్లై చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటే కనుక వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఈ హాస్పిటల్ వాళ్ళు ఎంట్రీ చేయకపోయినా, లేకపోతే హోమ్ బర్త్ 1 year దాటిపోయినా, అప్పుడు వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే అది రిజిస్ట్రార్కి వస్తుంది. వాళ్ళు ఆ ఎవిడెన్సెస్ ఆ తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకొని నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ని మళ్ళీ ఆర్డీఓ ప్రొసీడింగ్ కోసం అప్లై చేస్తే ఎంఆర్ఓ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి దాన్ని ఆర్డీఓకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళు ఒక ప్రొసీడింగ్ ఇస్తారు. ఈ ఎన్ఏసి ఆర్డీఓ ప్రొసీడింగ్ కలిపి సర్టిఫికేట్ ఇస్తారు. అయితే ఇది వరకు ఫిజికల్గా దేనికది విడివిడిగా అప్లై చేసుకోవాల్సి వచ్చేది. దాన్ని ఇప్పుడు అంతా ఇంటిగ్రేట్ చేసాం ఆన్లైన్లో. ఒక్కసారి ఎన్ఏసి సర్టిఫికేట్ రాగానే అది ఆర్డీఓకి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ అక్కడ అప్డేట్ చేయగానే రిజిస్ట్రార్కి వచ్చేస్తుంది. వీళ్ళు అప్రూవల్ ఇవ్వగానే సర్టిఫికేట్ వచ్చేస్తుంది. దాన్ని టైం తగ్గించాం. మేడం అంటే ఈ కొంచెం నవ్వొచ్చేది కావచ్చు, కానీ ఏదైతే కొన్ని సందర్భాలలో అంబులెన్స్లో కావచ్చు, అంటే బస్సులో, సిటీ బస్సులో డెలివరీ కావచ్చు, ఫ్లైట్లో కావచ్చు, అలాగే షిప్లో బర్త్ అనేది అది ఎప్పుడో సందర్భంలో జరుగుతాయి. అట్లాంటి సందర్భాలలో వారికి బర్త్ సర్టిఫికేట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నవ్వొచ్చే విషయం కాదు సార్, సీరియస్ విషయమే. ఇది టెక్నికల్గా ప్రాక్టికల్గా ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తుంటారు. వాళ్ళు 9th monthలో జర్నీ చేసినప్పుడు బస్సులో డెలివరీ అవుతారు. బస్సులో డెలివరీ అయినప్పుడు కానీ, అంబులెన్స్లో డెలివరీ అయినప్పుడు కానీ, ఎక్కడైతే వాళ్ళు ఇమ్మీడియట్గా అంబులెన్స్ అనుకోండి, ఆ ఫస్ట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు. దాన్ని మనం బర్త్ ప్లేస్గా తీసుకోవచ్చు. అలాగే డెత్ అయినా సరే ఎక్కడ ప్లేస్లో ఆగితే అక్కడ ఇన్స్టిట్యూషన్ అయితే ఇన్స్టిట్యూషన్, లేకపోతే రోడ్డు మీద అనుకోండి అక్కడ ఆ రిజిస్ట్రార్ సర్కిల్ ఏరియాకి వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని నోటిఫై చేస్తారు. అలాగే డెత్కి సంబంధించి వచ్చేసరికి మేడం, డెత్లో అంటే ఎట్లా అసలు స్టార్ట్ అవుతుంది, అక్కడ వాళ్ళదే దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది డెత్ సర్టిఫికేట్కి సంబంధించి? డెత్ అయిన తర్వాత వాళ్ళు మనకి అప్లై ఎట్లా చేసుకోవాలంటే దానికి Form 2 ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ అయితేనేమో ఇన్స్టిట్యూషన్ వాళ్ళు Form 2 ఫిలప్ చేసి ఇన్ఫార్మెంట్ సిగ్నేచర్ పెడతారు. లేదంటే ఈ హౌస్ హెడ్ కానీ, లేకపోతే వాళ్ళ ఆథరైజేషన్తో రిలేటివ్ కానీ ఎవరైనా Form 2 ఇన్ఫర్మేషన్ అంతా ఫిలప్ చేయాలి. ఏది కూడా కొంచెం రాసేటప్పుడు తప్పులు లేకుండా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రాయాలి. రాసి అది అప్లై చేసినట్టయితే దాంతోపాటు ఈ గ్రేవ్యార్డ్ సర్టిఫికెట్ పెట్టాలి. డిసీజ్డ్ ఆధారు, అప్లికెంట్ ఆధారు, వాటితో పాటు అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ ఇంకా ఏమైనా ఉంటే పెట్టాలి. మనకి మినిమంగా గవర్నమెంట్ ప్రూఫ్స్ ఒక 3 చూస్తాము. మరి 3 పెట్టలేనప్పుడు 2 అయినా చూస్తాము. మనకి వాటితో కొంచెం ఏమైనా డౌట్లు ఇంకా సాటిస్ఫాక్షన్ లేకపోతే కనుక మనకి ఇంకా కావాల్సిన ఇంకా ఎవిడెన్స్లు కూడా అడుగుతాము. ఒక్కోసారి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, వాళ్ళ ఎస్ఆర్ కూడా వెరిఫై చేసి వాళ్ళ అథెంటికేటెడ్ ఆఫీసర్ నుంచి లెటర్ కూడా తెప్పించుకొని అట్లా ఇస్తాం. డెత్కి వచ్చేసరికి మీరు చాలా సందర్భంలో ఫేస్ చేస్తున్న విషయం మేడం, ఎందుకంటే డెత్ సందర్భంలో కోర్టుకి వెళ్ళిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అతను ఒక దగ్గర చనిపోతాడు, వారికి సంబంధించిన డెత్ ఏమో వేరే వాళ్ళ దగ్గర, అంటే వేరే ఉమెన్ వచ్చేసి వాళ్ళు తీసుకొని వచ్చి డెత్ సర్టిఫికేట్ను అప్లై చేస్తుంటారు. ఇక్కడ చాలా సందర్భాల్లో ఫేస్ చేస్తున్న ఇష్యూ, దీనికి ఎట్లా లీగల్గా మీరు చేస్తారు, అసలు ఎవరికి ఇస్తారు అది లీగల్గా? అంటే మీరు అనేది వైఫ్స్ విషయం. అట్లా వాళ్ళు డైవోర్స్ తీసుకున్న వాళ్ళు డెత్ సర్టిఫికెట్ అప్లై చేసినప్పుడు ఇద్దరు కొంచెం ఆ కాంట్రావర్సీ తోటి మనకి కొంచెం ప్రాబ్లం చేసి ఈ వైఫ్ నాకు కావాలంటది, ఆ వైఫ్ నాకు కావాలంటది. అట్లా ఉన్నప్పుడు మనము ముందు ఫిజికల్గా మనం వెరిఫై చేసుకున్న తర్వాత పోలీస్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు, పోలీస్ ఎంక్వైరీ కూడా తీసుకోవచ్చు.
లేదు మనకు అట్లా కూడా మనకు సాల్వ్ అవ్వట్లేదు అనుకుంటే మనం కోర్టు డైరెక్షన్ అడిగి తీసుకొని ఆ ప్రకారంగా ఇవ్వచ్చు. అదే బర్త్ విషయంలో మేడం దీనికి రిలేటెడ్గా అంటే బేబీ బర్త్ కంటే ముందే వాళ్ళు డైవర్స్ తీసుకుంటే ఫాదర్ నేమ్ అంటే వాళ్ళే తీసుకుంటారా, అసలు దాంట్లో ఎట్లా ఉంటుంది, ఏమైనా చేంజ్ చేయొచ్చా ఇఫ్ వాళ్ళు మదర్ వద్దు అని అంటే? అంటే ఒకసారి బేబీ బర్త్ అయిపోయి సర్టిఫికెట్ ఆ హస్బెండ్ పేరుతో తీసుకున్న తర్వాత సాధారణంగా హస్బెండ్ నేమ్ ఎరేజ్ చెయ్యము. ఓకే. ఎట్లా అంటే ఎవరికి లేకుండా ఇస్తామంటే అన్మ్యారీడ్ మదర్ ఉన్నప్పుడు, ఏమన్నా సోషల్ కాజెస్ తోటి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళు పేరు చెప్పడం ఇష్టం లేదనుకోండి వాళ్ళకి, అట్లాంటి వాళ్ళని ఫోర్స్ చేయం. అట్లాంటి వాళ్ళకి ఫాదర్ పేరు లేకుండా సర్టిఫికెట్ ఇస్తాం. కానీ ఒకసారి తీసుకున్న తర్వాత హస్బెండ్ నేమ్ అనేది ఎరేజ్ చేయం. అదే అందుకే ఇప్పుడు ఆ డైవర్స్ తీసుకున్న తర్వాత ఈమె రెండో పెళ్లి చేసుకుని ఆయన పేరు పెడుతుంది, లేకపోతే ఈయన రెండో వైఫ్ ఆమె పేరు అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కోర్టు డైరెక్షన్ తోటే ఇస్తాం. అలాగే మేడం ఈ అపార్ చాలా మటుకు ఇప్పుడు అంతా కూడా పిల్లల డేటా అంతా, విద్యార్థుల డేటా అంతా కూడా రిజిస్టర్ ఉండాలనే ఉద్దేశం అపార్ తీసుకొచ్చారు. ఈ ఇష్యూస్ అంతా కూడా దానికి రిలేటెడ్గా ఉంటుంది. అట్లాంటి వారు ఇబ్బందులు తలెత్తకుంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అపార్ గురించి మనము ఆల్రెడీ ఆధార్ వాళ్ళకి మన లింక్ ఇచ్చామండి, ఒక లింక్ ఇచ్చాం. వాళ్ళు లింకులో చూసుకొని క్లారిఫై చేసుకుంటారు. అంతకుముందు మనం లింక్ ఇవ్వకముందు వాళ్ళు మనకి జెన్యూనిటీకి రాసేవాళ్ళు, అట్లా కూడా సర్టిఫై చేసేవాళ్ళము. ఆ తర్వాత ఇప్పుడు లింక్ ఇచ్చాము, ఆ లింక్ చూసుకొని వాళ్ళు కరెక్ట్గా సర్టిఫైట్ ఇచ్చేదానికి అవకాశం. మేడం బేబీ పుట్టిన తర్వాత చాలా మంది కూడా పేరు పెట్టుకోవడానికి టైం తీసుకుంటారు. అలాగా ఎంత టైం వరకు ఉండొచ్చు ఆ బేబీ నేమ్ తోటి మీరు మళ్ళీ సర్టిఫికేట్ ఇవ్వడానికి? సాధారణంగా ఎవరికైనా బేబీ పుట్టినప్పుడు నేమ్ లేకుండానే సర్టిఫికేట్ వెళ్ళిపోతుంది. వాళ్ళు మళ్ళీ నేమ్ ఆలోచించుకున్న తర్వాత వచ్చి నేమ్ ఇంక్లూజన్ చేసుకోవచ్చు. దానికి టైం 1 year. 1 year లోపల వాళ్ళు నేమ్ ఇంక్లూజన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఒకవేళ 1 year కూడా చేసుకోలేకపోయినట్టయితే గనక 15 years లోపల కంపల్సరీ చేసుకోవాలి. అలా చేసుకోలేకపోతే మనం వాళ్ళకి నేమ్ ఇంక్లూజన్ చేయలేము. అయితే కొంతమంది ఏమన్నా కోర్టుకు వెళ్ళి దానికి ఒక అమెండ్మెంట్ తెచ్చుకుంటారు. అట్లా తెచ్చుకున్నప్పుడు ఆ పీరియడ్ ఎప్పటి వరకు అయితే మనకి గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఇస్తుందో అప్పటి వరకు యాడ్ చేయొచ్చు. మొన్న రీసెంట్గా 24 December వరకు ఎక్స్టెన్షన్ ఉండింది. అప్పటి వరకు నేమ్ ఇంక్లూజన్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇచ్చేసి, అట్లా ఇవ్వలేనప్పుడు మనం ఆ జీవో కాపీ తోటి మీకు ఇవ్వలేకపోతున్నామండి అని ఒక సర్టిఫికెట్ ఇస్తాం. మేడం ఇప్పుడు చాలా మంది కూడా జాబ్ పర్పస్ లేకపోతే వలసకి గల్ఫ్ కావచ్చు, యూఎస్కి అట్లా వెళ్తుంటారు కదా, వారు యాక్సిడెంటల్గా కావచ్చు ఏదైనా డిసీజ్ తోటి అక్కడ మరణిస్తే వారికి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ మరణిస్తే వాళ్ళు అక్కడ డెత్ సర్టిఫికేట్ తీసుకుంటారు. దాన్ని మన ఎంబసీ వాళ్ళ దగ్గర కూడా ఎంట్రీ చేసుకుంటారు. ఆ కాన్సులేట్ ఇచ్చిన సర్టిఫికేట్ ని మనము ఇక్కడ వాళ్ళు వచ్చిన వెంటనే మనకి ఇక్కడ హెడ్ ఆఫీస్ లో అప్లై చేస్తారు. అప్లై చేస్తే విత్ ఒరిజినల్స్ మనము వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి మనము డెత్ సర్టిఫికేట్ ఇవ్వము, అక్కడ ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ ని కన్ఫర్మ్ చేస్తూ క్లారిఫికేషన్ లెటర్ ఇస్తాం. మేడం ఇప్పుడు దీన్ని ఇంకా సులభతరంగా చేసడానికి మీరు ఏమైనా ఇంకా ఆల్టర్నేట్గా అప్డేట్గా ఏమైనా చేస్తున్నారా జిహెచ్ఎంసీ పరంగా? ఇప్పటి వరకు అయితే అన్ని ఆన్లైన్ చేసేసాము. ఏది ఎంట్రీలు ఏది ఫిజికల్ గా కూడా ఉండకుండా ఆన్లైనే చేసాము. ప్లస్ తొందరలో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఓఆర్జీఐ సెంట్రల్, దానివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఏంటి, కాకపోతే ఒక్కటి మాకు దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డూప్లికేషన్ ఉండదు. ఒకరు వేరే డిస్ట్రిక్ట్ లో తీసుకుంటారు, వచ్చి మన దగ్గర తీసుకుంటారు. మన జిహెచ్ఎంసీలో తీసుకుంటేనేమో తెలుస్తుంది. దానికి మేము కొన్ని పెట్టుకున్నాము. దానివల్ల వాళ్ళు ఆ పాయింట్స్ ఒక 5 ఎంట్రీలు అవి మ్యాచ్ అయితే గనక మేము తెలుసుకోగలుగుతాం. కానీ బయట ఎక్కడో తీసుకునే దానికి మనం తెలుసుకోలేకపోతున్నాము. అందుకోసం దానికి వెళ్తే మనకి మెయిన్గా డూప్లికేషన్ అనేది ఉండదు, ఫేక్ సర్టిఫికెట్లు అనేవి ఉండవు అనేది. ఓకే మేడం, జిహెచ్ఎంసీలో అంటే బర్త్కి సంబంధించి అప్డేషన్ అనేది ఎప్పటి నుంచి ఉంది మేడం? అంటే అవైలబుల్ 80s ఎట్లా? అది అంటే మాన్యువల్ రికార్డు మనకి 1947 కంటే ముందు నుంచి కూడా ఉందండి. అప్పటి వాళ్ళు కూడా వస్తే గనక మన దగ్గర వెరిఫై చేసి ఫిజికల్ రికార్డు ఉంటే గనక ఇస్తాం. అయితే డిజిటలైజేషన్ మనం ఎప్పటి నుంచి చేసామంటే రికార్డు 2005 నుంచి డిజిటలైజేషన్ చేసాం ఇప్పటి వరకు.
సో మీరు అంటే సిటిజన్స్ కావచ్చు, ఇది చిన్న మిస్టేక్ అని చెప్పేసి ఇదంతా అవుతుంది కాబట్టి దాని అవేర్నెస్ కోసం అంటే ప్రజలకు సిటిజన్స్కి ఏం చెప్తారు మేడం? సిటిజన్ కూడా అప్లై చేసేటప్పుడు తప్పులు లేకుండా ఫాము మంచిగా నింపాలి. అలాగే టైప్ కొట్టే వాళ్ళు కూడా తప్పులు లేకుండా టైప్ కొట్టాలి. అది ఇంపార్టెంట్ డాక్యుమెంట్, అది ఏదో క్యాజువల్గా కొట్టేది కాదు. అందుకని టైప్ చేసేటప్పుడు టైపోగ్రాఫికల్ మిస్టేక్స్ లేకుండా కొట్టాలి. కొట్టిన తర్వాత వీళ్ళు ప్రింట్ తీసుకునే ముందు ప్రీ ప్రింట్ రివ్యూ ఉంటుంది, అది చూడాలి, చదవాలి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకున్నాకనే అప్పుడు ప్రింట్ తీసుకుంటే కొంతవరకు రెక్టిఫై అవుతుంది. థ్యాంక్ యూ మేడం. సో ఇది మొత్తంగా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ తోటి, ఎందుకంటే ఇప్పుడు మ్యాండేటరీగా బర్త్ సర్టిఫికేట్ ఆధారంగానే మనకి ఆధార్ కార్డు వస్తుంది, అలాగే పిల్లల రిజిస్ట్రేషన్ కోసం ఇప్పుడు ఆధార్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఇది ప్రతి అందరికి ఇప్పుడు కూడా అంటే చిన్న మిస్టేక్ చేసినప్పుడు కూడా ఇప్పుడు అందరు కూడా ఇబ్బందులు పడుతున్న తరుణం. కాబట్టి ఈ అవేర్నెస్ కోసం అన్ని ఏదైతే ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఈ అవేర్నెస్ తోటి మీరు ముందస్తుగానే జాగ్రత్త పడితే మాత్రం ఇట్లాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి కూడా CMHO పద్మజ గారు చెప్పడం జరిగింది. ఇది సమయం టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.